కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు మల్లేష్. మల్లేష్ గారు ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా ఒక 46 ఏళ్ల నుంచి. 80 నుంచి నడుపుతున్నా. ఏంది మరి ఎట్లుంది మరి మీ ఆటో వ్యవస్థ ఎట్లా ఉంది? ఏంది బిచ్చం కంటే ఘోరమైంది. ఇది బస్సు ఫ్రీ పెట్టిండ్రు. ఈ బైకులు ఓలా ఊబర్ ర్యాపిడో ఉంది కదా, అది ఇల్లీగల్ బిజినెస్. అది ఇల్లీగల్ బిజినెస్ కదా. ఇప్పుడు మాకు ఎల్లో ప్లేట్ ఉంటేనే బైక్, ఇప్పుడు అదైతే ఎల్లో ప్లేట్ లేదు కదా. మీరు చూడండి, చూపెడతా. యూపీ, బీహార్, మన రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలల్లా 30% అక్కడ బండ్లే ఉన్నాయి. మన తాడ తెలంగాణలో మీకు కావాలంటే నేను చూపెడతా. 30% అవే ఇల్లీగల్. అందులో ఎవడు ఏదో తెలియనోని కూడా తాళం చేయిస్తున్నాం మనం. ఇప్పుడు మనం తెలియనోని కూడా తాళం చేయిస్తున్నాం. చేసుకోరా దొంగతనం అయింది. వాడు ఒత్తుతుండు పోతుండు ఎక్కడంటే అక్కడ. వాడిని తెలియని కూడా తెలుస్తున్నాయి. ఏమని చేయాలంటే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఎల్లో ప్లేట్ ఉండాలి. వాని లైసెన్స్ చెక్ చేయాలి. ఎక్కడ ఉంటావు నువ్వు, ఎక్కడ. ఇప్పుడు యూపీ బండి ఉంది, నీ ఆధార్ కార్డు ఏదిరా బాబు, నీ లైసెన్స్ ఎక్కడిది, వాడిని మొత్తం బయట పడుతుందా లేదా? అది ముఖ్యమైన పాయింట్. అది చేయాలి. ఏంది మరి ఇప్పుడు మీ ఆటో వాళ్ళకి సంబంధించి మీరు ప్రతిరోజు తిరుగుతూ ఉంటారు, తోలుతూ ఉంటారు, మీ జీవనాధారం కోసం చేస్తూ ఉంటారు. మరి ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం కావచ్చు, పథకాలు కావచ్చు, ఏమైనా అందుతున్నాయా మీకు? ఏం పథకము? 12,000 ఇస్తానండి ఏడాదికి. 3 సంవత్సరాలు అయింది, ₹1 లేదు. 36,000 రావాలన్నా లేదా? ఇప్పుడు మాదంటే ఉమ్మర్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకు ఏదైనా ఆధార్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ₹1,00,000 లేదు. ఉన్నా లేదా? ఇప్పుడు మా ఏజ్ అయిపోయింది, మేము ఇది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ₹1,00,000 అన్న కావాలి. ఒక పాప, ఇద్దరు ఉంటారు, 2 లక్షలు అన్న కావాలి. గవర్నమెంట్ బళ్ళలో పంపించగా బాగానే చదివిస్తున్నారట, మంచిగా చేస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ సార్ మీరు పోయి చూడండి. టీవీలలో చెప్పేది ఒకటి ఉంటుంది, ఆడికి పోయే వరకు మళ్ళీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎవరైనా వస్తున్నారంటే ఆ ఒక్కరోజే అందులో మంచిగా ఉంటుంది. నువ్వు నెక్స్ట్ డే పోయి చూడుండ్రి మీరు. అదే పాత పాట జిల్లా పురుగులు పారుతుంటాయి. ఇవాళ రేపు మొన్న ఎందుకు అబద్ధం అనద్దు. నాకు మొన్న ఒక లాడు వీడు ఉంటాడు, ప్రసాదం తెచ్చిచ్చిండు. ప్రసాదం అంటే మనం ఎట్లా అద్దుకొని తింటాం తెలుగు, జాంగీర్. ఇప్పుడు ప్రసాదం అంటే మనం తెలుగు వాళ్ళం ఇట్లా కళ్ళకి అద్దుకొని తింటాం. అది పాసిపోయింది. అది నేను దేవుని మీద అబద్ధం చెప్తలేను. అది పాసిపోయింది. ఈయన తినను, నేను తిన్నాను. ఏం జాంగీర్ ఇది పాసిపోయింది తెచ్చినావు అంటే, అన్న ఇప్పుడే వస్తున్నా గుడికి అంటుండు. చెప్పండి ఇక అట్లుంది. ఇక ఎక్కడికే మనం ఇదేది. మరి బస్తీ దవాఖానలు కావచ్చు, గవర్నమెంట్ దవాఖానల పరిస్థితి అంటే మధ్యతరగతి కుటుంబాలకు ఇవే కదా ప్రధాన కష్టం. ఇప్పుడు మీరు గాంధీకి వెళ్ళండి, వాళ్ళు వచ్చినప్పుడు ఒక తీరు ఉంటుంది. మళ్ళీ మనం పొద్దుగాల 7:30కు పోయి ఆధార్ కార్డు తీసుకొని పోతే అప్పుడు ఎప్పుడో అయిపోయినాయి బాబు చిట్టీలు అంటుండు. సార్ నేను 7:30కి వచ్చినా అంటే, నీకంటే ముందు వచ్చిరా 5:30, 6 గంటలకు వచ్చిర్రు వాళ్ళు ఉంటారు. బస్తీ దవాఖానలు కానీ ఏ దవాఖానలు కానీ గరీబోనికి ఏది జరుగుతూనే లేదు సార్. మీటింగ్లలో అన్ని మంచిగా చెప్తుంటారు కదా, అన్ని మంచిగా అందిస్తున్నాము సార్. నేను చెప్తా కదా సార్, ఎక్కడన్నా మీటింగ్ ఉంటే నా పేరు మల్లేష్, ఇక్కడ ఎవరన్నా 400 మందిని అడిగితే చెప్తారు. నన్ను దొరకపో, నేను చెప్తా. ఎట్లుంటది అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ దవాఖానలకు పోదాం అంటే లక్షలు బిల్లులు, ప్రైవేట్ స్కూల్లకు పంపిద్దామంటే కాలేజీలో పంపిద్దామంటే లక్షలు అది ఇది అంటారు కదా. ఆధార్ కార్డు ఇస్తే బాబు ఆడికి పోనైనా, ఆడికి పోయినాక నువ్వు మీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆడికి పోనైనా ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని ఒక స్టాంప్ వేసుకొని రా అంటాడు. అది తీసుకొని వచ్చేటప్పుడు వీడు చచ్చిపోతుండా లేదా సార్? వాడు తిరిగా వీడి తిరిగా. పేషెంట్ అనేది ఎట్లుంటాడు, సీరియస్ ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్, అయిందనుకో, మనం తీసుకొని ఉత్తాం. ఇప్పుడు నాదే చూడు, ఈ కాలు యాక్సిడెంట్ అయింది. పొద్దున తీసుకోకపోతే నన్ను రాత్రి 8 కూడా ఇక్కడ రాడ్ వేసిండ్రు, ఇక్కడ బాల్ వేసిండ్రు. ఇప్పుడు ఆటో తోలుతున్నా సార్. నేను చూపట్టమంటే చూపెడతా. ఇక్కడ నుంచి ఇక్కడ ఆపరేషన్ అయింది, ఇది మొదలైంది. ఇది 36 కోట్లు పడ్డది. ఈ ముంగట వీల్ ఎక్సెల్ ఇరిగిపోయి 36 కోట్లు. ఇది 24,
ఈడ 6. కానీ బాగానే కష్టపడుతున్నారు. అంతా దేవుని నీ కష్టంలో నువ్వు నమ్ముకుంటున్నావు. నమ్ముకుంటున్నా. ఓకే. కానీ ఏ ప్రభుత్వం ఏం రాదు సార్. అంతేనా? గరీబోనికి ఎవ్వరు ఏం కానీ చేయరు. మరి ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజలకు 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఇలా ఏదో చాలా వస్తుంది పథకాలు ఇస్తున్నాము, మళ్ళీ 10 ఏళ్ళు నేనే వస్తుంది ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. ఏది వస్తుంది? ఉం, ఒకటి కరెంట్ బిల్ అన్నాడు, ఉం, ఒకటి గ్యాస్ అన్నాడు. మేము ఇప్పటి వరకు నేను ఆటో నడతా, ఉం. నాకు గ్యాస్ పైసలు ఒక్కటి పడతలేదు. నా సెల్ కూడా చెక్ చేసుకో, నా పేరు మీద ఉంది. చాలా మంది చెప్తున్నారు లేదు, నువ్వేది కాదు. ఏ ప్రజలు నా సెల్ చెక్ చేసుకోండి. ఉం, ₹1 పడతలేదు, 3 ఏళ్ళ ఓకే. ₹1 పడతలేదు. ఉం. ఆడికి పోతే కరెంట్ అంతా ఆడిపోతే ఏమంటాడు, బాబు ప్రజాపాలన అంటాడు. నేను 300 కట్టాలి ఈడ, ఇటు తిరిగి అటు తిరిగి లోపట నా పెళ్ళం పిల్లలు పాసం ఉంటారు. రోజు మొత్తం మళ్ళా అయిపోతుందా? మీదే ఆధారం. ఆధారమా? ఉం. అట్లా ఏది మరి వీళ్ళు చెప్పేది బాగానే చెప్తారు కదా నేను మీటింగ్ అంటున్నా కదా సార్, నేను ఒక 20 మందిని తోలుకొని వస్తా ఇక్కడ నుంచే. అంతే. మా దగ్గర 200 మంది ఉన్నారు. ఉం. జేబీఎస్ స్టిక్కర్లు అదే, అదే. 200 ఉంటాయి మా దగ్గర. ఓకే. ఎవ్వరికి ఆటో. నంబర్ వేజ్ ఓకే, ఓకే, 200 స్టిక్కర్లు ఉన్నాయి మాతాడ. ఓకే. బయట ఒక 100 ఉంటాయి, ఈడ ఒక 100 ఉంటాయి. ఏంది కాక మరి ఇప్పుడు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ప్రతిసారి రావాల్సినవే, ఈసారి కూడా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రధానంగా బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. సో మూడిట్లో ఎవరికి అవకాశం కనిపిస్తుంది, ఎవరు ఉంటే బాగుంటది మరి? ప్రభుత్వము కాంగ్రెస్దే ఉంది, కాంగ్రెసే ఓట్లేస్తారు. ఎందుకంటే ఈయన ఒక సర్పంచ్ అనుకో, ఈయనకు పైసలు రావాలంటే ఈయనకే ఓటేయాలి, లేకుంటే రాదు నీకు ఓట్. ఇప్పుడు టీఆర్ఎస్కి వేసినావు అనుకో, ఈయన పైసలు ఆగిపోతాయి కదా సార్. ఇప్పుడు రోడ్లు వేయించిండు, పైపులు వేయించిండు అనుకో, ఒకవేళ పనులు కావాలనుకుంటే దానికి వేయాల్సిందే ఇక. ఇప్పుడు నడిచే ప్రభుత్వంకే వేస్తారు. ఓకే. జనాలకు కూడా ఏంది, అరే మాకు పనులు కావాలంటే ఈయనకే వేయాలి. తీసుకోవాలి ఇక. అట్లే కాదు ఇక సార్, కష్టమో నష్టమో భరించాలి ఇక. భరించాలి, ఇంకా 2 years భరించాలి. ఓకే. అట్లా సార్. ఏంటంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, మళ్ళీ కావాలనుకుంటున్నారా, ఏంటి అసలు? ఇప్పుడు వ్యతిరేకం మీద 90% ఉన్నారు. ఉందా? 90%. ఈ హైడ్రా అనేది నా సార్ ఇప్పుడు పింఛన్ ఇస్తాడు, మాకు 4,000 అన్నాడు, కుంటోళ్ళకి 6,000 అన్నాడు. ఇప్పుడు అనబట్టి ఇగో వస్తున్నా, నేను అగేస్తున్నా, ఇప్పుడు చెప్పి కూడా మళ్ళీ 3 నెలలు అయితే. కానీ డబ్బులే లేవంటాడు కదా ప్రభుత్వం దగ్గర, డబ్బులే లేవంటాడు. ఆవు సార్, లేదంటాడు. ఇప్పుడు నిన్ను చాయ్ తాగుదాం రాసారంట, నా దగ్గర డబ్బులు ఉంటేనే నేను తోలుకొని పోవాలి. డబ్బులు లేకపోతే చాయ్ అంటే ఆడు ఉట్టికి ఇస్తాడా సార్? ఇస్తాడా? మీరు న్యాయ ప్రకారం చెప్పండి. నాతో 50, మంచి లాజిక్. ఇప్పుడు మనం ముగ్గురం పోయినాం అనుకో, ప్రభుత్వాన్ని బట్టి హామీలు ఇచ్చుకోవాలి. అంతే. ఇప్పుడు మనం ముగ్గురం పోతే ఒక 30 రూపాయలు అవుతుంది. నాతో 50 ఉన్నాయి, పోదాం సార్ నాడు చాయ్ తాగుదాం. ఇలా 10 రూపాయలు ఉంటే మనం ముగ్గురం పోతే ఆడు చాయ్ పోస్తాడా? పోయాడు. అంతే సార్. ఎట్లుంటది మరి మళ్ళీ రాష్ట్రంలో ఏమైనా మార్పులు వస్తాయా ప్రభుత్వాలు? మార్పులు వస్తాయి సార్, డెఫినెట్లీ మార్పులు వస్తాయి. ఎవరుంటే బాగుంటది మరి? ఇప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో ఉంది, వాళ్ళు కూడా నెక్స్ట్ తెలంగాణలో ఒక ఛాన్స్ ఇవ్వాలి సార్, ఒక ఛాన్స్ ఇవ్వాలి సార్. నేనే ఇది కావాలని అన్ని కాదు, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. అంటే ఇక వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ వాళ్ళని ఒకసారి చూద్దాం. ఆవ్. కేంద్రంలో ఉంది కాబట్టి. కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ రాలేదు. ఒకసారి ప్రభుత్వంకు ఇవ్వాలి వాళ్ళకు. 10 సంవత్సరాలు వాళ్ళు ఎగిండ్రు కదా, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు. ఎవరుంటే బాగుంటుందా మరి? ఇప్పుడు బీజేపీలో చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, నువ్వు చూస్తున్న దాని ప్రకారం బండి సంజయ్ బెస్ట్, బండి సంజయ్ బెస్ట్, ఆయన బెస్ట్ గా? నంబర్ 1 లో ఉంటాడు ఆయన. ఉం. మీరు ఏమన్నా అనుకోండి, ఓకే, ఓకే. బండి సంజయ్ అన్ని పోరాటంలో కొట్లాడి 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 జైలు కూడా పోయిండు. గతంలో కూడా ఆయన డైరెక్షన్ లో 40-50 వచ్చినాయి కదా సీట్లు ఈడ జిహెచ్ఎంసీలో. ఆయన వల్లనే వచ్చినాయి, వీళ్ళ వల్లనే రాలేదు. ఆయనే మంచి మంచి తాకులు తినుకుంటా జైళ్ళలో పడేసారు. జైళ్ళలో కూడా సెకండ్ రాజా సింగ్, ఆయన నంబర్ 1 లో ఉంటాడు. వీళ్ళు ఇద్దరు ఆయనను తొక్కి పెడుతున్నారు, రాజా సింగ్ తొక్కి పెడుతున్నారు. ఎప్పుడైతే పని చేస్తారు చూడు సార్, వాళ్ళని ముందుంచాలి, పని చేయని వాళ్ళు నా వెనక పెట్టుకోవాలి. ఎట్లుంటది మరి కేసీఆర్ పరిస్థితి ఎట్లుంటది నెక్స్ట్? ఇక అది నేను చెప్పలేను సార్. ఇప్పుడేమో ఏమంటారు, ఇలా చూస్తాను నేను సెల్లులా, ఇగో జైలుకి పోతుండే, ఇగో జైలుకి పోతుండే ఉంటారు. కేటీఆర్ జైలుకి పోతుండే ఉంటారు. అది ప్రజలకు ఒక భయం అయిపోతుంది. వాళ్ళ ఆలోచనలు డైవర్ట్ చేయడానికి. అంతే కదా సార్, మీరు ఆలోచించండి. నేనైతే 1వ క్లాస్ కూడా చదవలేదు. నువ్వు టీ పెట్టు, ఇక కేసీఆర్ ఇక కేటీఆర్ జైలుకి పోతుండే, ఇక వచ్చే వారమో మీద వచ్చే వారం అంటే ప్రజలకు ఏమనిపిస్తుంది, అరే ఇదేం రాని అమ్మ, ఈయనకు ఓటేస్తే జైలు పోతాడేమో అని అదొక భయం వస్తుంది జనాలల్లో. వస్తుందా లేదు సార్? అది. సరే, ఓకే, థ్యాంక్ యూ.